హాయ్ అండి. వెల్కమ్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. మీరు నాతో పాటు యానిమల్స్ అన్ని చూసేసి ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు కనుక్కొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నేనైతే ఇలా పూజతో అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే వచ్చామండి. ఇక ప్లాస్టిక్ అయితే అలా ఉండదు. సో మీరు ఇన్ కేస్ ఫుడ్ ఏమైనా తీసుకెళ్ళాలంటే స్టీల్ బాక్సెస్లో తీసుకువెళ్ళచ్చు. సో అందరూ హాయ్ అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళు టాయ్ ట్రైన్ లేదంటే వ్యాన్ అయితే ఎక్కిచ్చేసేయండి. చక్కగా మొత్తం తిప్పి చూపిస్తారు వాళ్ళే. ఫస్ట్ వెళ్ళేసరికి మీకు మంకీస్ అయితే కనిపిస్తాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్, టాటాయిస్ అయితే ఒకటే కనిపించింది. చిన్నవి ఉన్నాయి బట్ ఓకే. బట్ యానిమల్స్కి వచ్చేసరికి టైగర్స్ కానీ లేదంటే డీస్ కానీ చాలా అంటే చాలా ఉంటాయండి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే జూలో సఫారీ అండి, ది బెస్ట్ అని చెప్పొచ్చు. బికాస్ సఫారీలో వ్యాన్ నాన్ ఏసీ ఉంటుంది. సో మేమైతే నాన్ ఏసీలో వెళ్ళి ప్రతి ఒక్క యానిమల్ దగ్గర నుంచి కనిపిస్తుందండి. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసి రా 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 అని అయితే పిలిచేస్తున్నారు అన్ని టైగర్స్ని. సో ఇలా మీరు కూడా మీకు ఇష్టం తీసుకెళ్తే మంచి టైం పాస్ వన్ డే ట్రిప్ లాగా అవుతుందండి. ఫుడ్ ఎలా ఉంది కాబట్టి ఇంకా మీకు బెస్ట్ థింగ్ అనమాట. ఇన్ కేస్ అక్కడ మీకు తినాలి అంటే ఉన్నాయండి, 3-4 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో పఫ్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయితే బెస్ట్ అండి. ఇలా సఫారీ ఎంట్రింగ్ అండి. చూస్తారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలా ఫారెస్ట్లోకి వెళ్తూ అలా స్పీడ్గా అటు ఇటు జంతువుని చూసుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. బెస్ట్ థింగ్ అండి హైదరాబాద్లో ఇలా ఒక జూ అండ్ ఇలా ఒక ఫారెస్ట్, దీంట్లో యానిమల్స్ దగ్గర నుంచి చూడడం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా. ఇలా టికెట్ దగ్గరికి వస్తే పర్ హెడ్ 100 రూపీస్, కిడ్స్కి అయితే 50 రూపీస్ అండి. ప్లస్ ఇన్ కేస్ దీనికి సఫర్ నుంచి బయటకు వచ్చినాక స్నేక్ వరల్డ్ ఉంటుంది. ఆ స్నేక్స్ దగ్గరికి వెళ్తే పర్ హెడ్ 20 రూపీస్, 30 రూపీస్ ఉంటుంది. ఓకే అండి, బట్ నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు స్నేక్స్ దగ్గర. బికాస్ అంత అనిపించలేదు, అవి జస్ట్ కూడా కదలకుండా అలా నిద్రపోతున్నాయి అనమాట. బట్ యానిమల్ సఫారీ ఐ థింక్ అన్నీ చాలా బెస్ట్ అండి. మంచిగా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి మీ కిడ్స్తో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయండి. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే మీకు రిప్లై పెట్టి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.